నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రప్పా రప్పా పదం ఎక్కువగా వినిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి సినిమా డైలాగులు వాడితే తప్పేంటి అన్నప్పటి నుంచి కూడా ఈ రప్పా రప్పా పదం ఎక్కువగా వినిపించడం జరిగింది. మరి మొత్తానికి పేర్ని నాని ఈ రప్పా రప్పా వర్డ్ గురించి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి, అదేవిధంగా ప్రస్తుత ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని గాడు అని సంబోధించడాన్ని ఏ విధంగా చూడాలి, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. పేర్ని నాని గారు మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ వినిపిస్తాను, మరి వాటిని ఏ విధంగా చూడాలో చెప్పండి సార్. మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు చెర ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు అది? మరి రప్ప రప్ప అని నోరు తెరిచి అనడం ఎందుకు? చీకట్లో సైగ చేస్తే చాలు రప్ప రప్ప అయిపోవాలి ఏంటి? దేన్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు? మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ కామెంట్స్ని? నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రెడ్ బుక్ పేరుతో పేర్లు రాసుకోవడము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి లేకపోతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయిన 2-3 నెలలకే అసహనం, అంటే సహనం నశించిపోయి అసహనం వచ్చేసి రప్ప రప్ప నరికేస్తామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, పేర్ని నాని గారికి ఆల్రెడీ మీకు సమాధానంగా చింతమనేని ప్రభాకర్ చౌదరి గారు సమాధానం ఇచ్చారు. మొన్న సిద్ధమన్నారు, ఈరోజు రప్ప రప్ప నరుకుతామంటున్నారు. మేము కానివ్వండి రప్ప రప్ప అంటే మీకు ఇప్పుడే రప్ప రప్ప అయిపోతుందని చెప్పేసి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అటు తెలుగు తమ్ముల యొక్క మెడ ఇట్లా పట్టుకొని బిగపట్టుకొని ఉన్నారు. వద్దు 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 రప్ప రప్ప అని చెప్పేసి బిగపట్టుకొని ఉన్నారు. ఒక్కసారి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ చెయ్యి తీసేస్తే దాని తర్వాత వచ్చే ప్రళయం అనేది మీరు ఊహించలేరు. మీకు ఇంకా వచ్చే ఎలక్షన్ తర్వాత అంతవరకు ఉంటారా లేదా అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. మరి రప్ప రప్ప నరుకుతామని మీరు అంటా ఉంటే, మరి ఈరోజు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు రప్ప రప్ప డెవలప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒకవైపు పరుగులు పెడతా ఉన్నారు. మీరు ఏదైతే డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారో ఈ డెవలప్మెంట్ ప్రజల వరకు కూడా వెళ్ళకూడదని చెప్పే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఆదిమూలపు సురేష్, పేర్ని నాని, అంబటి రాంబాబు ఇటువంటి కామెంట్స్ చేసి డైవర్షన్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో అది ప్రజల వరకు వెళ్ళకూడదు, అభివృద్ధి గురించి ప్రజలకు తెలియనికూడదు అనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వము వచ్చిన సంవత్సర కాలంలోనే 9 లక్షల కోట్లకు పైగా ఎంఓఏలు చేసుకోవడం జరిగింది. ఈ అభివృద్ధి జనాల్లోకి వెళ్ళనివ్వట్లేదు. ఈరోజు సూపర్ 6లో ఆల్మోస్ట్ 4 హామీలు నెరవేర్చడం జరిగింది. 1 అన్నదాత సుఖీభవ, 2 ఉచిత బస్సు ప్రయాణం, రేపు ఆగస్టు నెలలో అవి కూడా పడనున్నాయి. ఇవన్నీ ప్రజలలోకి వెళ్ళి, అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా వెళ్తున్నప్పుడు ఒక రకంగా ఈర్ష్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి యొక్క సతీమణి భారతీరెడ్డి గారు కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా చెప్పడం జరిగింది, ఇంటింటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అది నెరవేర్చలేకపోయారు. మరి మాటిస్తే మడమ తిప్పడు అని చెప్పేసి స్లోగన్స్ ఏమో జనాలకి బలంగా తీసుకుని ఎలగలిగారు, కానీ చెప్పినటువంటి పథకాలు కానీ హామీలు కానీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ ప్రజలకు నచ్చి మెచ్చి ఉంటే మళ్ళీ గెలిచేవాళ్ళే కదా. మరి అంటే నవరత్నాలకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గుండు సున్నా, అంటే మీరు ఇచ్చినటువంటి పథకాలు ప్రజలకు చేరలేదు అని అర్థం. మరి దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రెస్ మీట్ పెట్టి అక్క చెల్లెమ్మల ప్రేమ ఏమైపోయింది అంటే, ఫైనల్గా మీరు బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రప్ప రప్ప నరుకుతామనే బదులు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి, మరి నిజంగా మీరు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు ఎందుకు రప్ప రప్ప నరకలేదు అని చెప్పేసి ఈరోజు జనాలు అడుగుతూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ పైన, సంక్షేమం పైన అడుగులు వేస్తూ ఉంది కాబట్టి దానిని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా డైవర్స్ చేయడం కోసం మీరు ప్రతి నాయకుడు కార్యకర్తల సమావేశంలో ఈరోజు రప్ప రప్ప నరుకుతామనేది డైలాగు. మొన్నటి వరకు సూపర్ 6 మీద మాట్లాడేవారు. సూపర్ 6 ఎక్కడికి వెళ్ళింది, సూపర్ 7 ఏమైపోయిందని. ఇప్పుడు రప్ప రప్ప అని ఎంచుకున్నారు. ఏంటి అంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమా,
మొన్నటి వరకు కూటమి ప్రభుత్వం ఈవెన్ స్కీమ్స్ అప్లై చేసినప్పటికీ కూడా వాటి మీద బురద జల్లే ప్రయత్నం, ఈ రోజు చూసుకున్నట్లయితే ఏకంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పి కొందరు చెప్తున్నారు. మరి ఈ వాస్తవమేనంటారా? వీటిని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు సంక్షేమం పరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేవి సంక్షేమం అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం ఎంతండి? అసలు ఈ వాస్తవాలు కూడా ప్రజలు ఏంటంటే ఈ సినిమా డైలాగులకి లేకపోతే ఈ పెట్టుకోవడానికి కౌంటర్కి ఎన్కౌంటర్ ఇచ్చే వీడియోలే చూస్తున్నారు తప్ప ఈరోజు ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేస్తూ ఉంది? ఈరోజు నైతికంగా పీటీఎం అని పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది విద్యార్థుల విద్యార్థులను సంస్కారవంతంగా ప్రతి తల్లి తండ్రికి నమస్కారం చేయాలి అని చెప్పేసి చేస్తూ ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ పెంచడానికి, ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య పెరుగుతూ ఉంది. మరి ఇక్కడ తల్లికి వందనం దాదాపు 8,745 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఎందుకు అంటే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు వడివడిగా అని చెప్పేసి. నేనేమంటున్నానంటే ఈ రప్పా డైలాగ్ బదులు అసలు మీరంతా ఎవరు స్వామి, ఎందుకు నరుకుతారు? ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా. రపానే నిజంగా ఈరోజు మీరు రెచ్చగొడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని, శ్రేణులని నేను ఖచ్చితంగా చెప్తా. ఏ విధంగా దీని వెనక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అప్పుల ఊబిలో పడిపోయారు. ఆరామస్థాన్ సర్వేని నమ్మేసి జగన్మోహన్ రెడ్డి గారి మాటను నమ్మి 30 ఏళ్ళు నేనే సీఎం ఉంటానని చెప్పేసి కోట్లకు బెట్టింగ్లు వేశారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త. ఇప్పుడు వాళ్ళు మన పార్టీ మన వెంటే నడవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు రప్ప అని ఒక 10 మంది 5 మంది లీడర్స్ డైలాగులు కొడతారు. ఇప్పుడు ఏమవుతారు? ఇది చూసుకొని అంటే హై లెవెల్లో ఏం జరుగుతుందని తెలియని వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఏం చేస్తారు? ఓ నాయకుడు ఇట్లా అన్నాడు, మనం కూడా రప్ప అని చెప్పేసి ఆవేశంతో ఒకరి మీద దాడికి వెళ్తారు. ఇప్పుడు కేసు పడుతుంది. కేసు పడితే ఇప్పుడు నువ్వు ఎవరి చుట్టూ తిరుగుతావు? మళ్ళీ అదే పొలిటికల్ లీడర్ చుట్టూ తిరుగుతావు. అన్నా నాకు ఈ కేసు తీపిచ్చు, ఏదో పొరపాటు జరిగిపోయింది. అతను తీపిస్తాడా అంటే తీపిచ్చడు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చుట్టూ తిరగాలి, వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు ఉండాలి అంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులని బలి చేసేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ వాళ్ళకు ఉపయోగపడే ఆలోచన అయితే కాదు. మీరు చెప్పినట్టుగా ఏవైతే ఇలాంటి డైలాగ్స్ వల్ల కాంట్రవర్సీ అవుతుంది, వాళ్ళపైన కేసులు నమోదు అవుతాయి. సో ఈయన్ని తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నం చేస్తారంటారా? సభ్య సమాజంలో బతకాలి అంటే చట్టానికి లోబడి బతకాలి. ఇక్కడ ఖురాన్, బైబిల్, భగవద్గీత ఎలాగో భారతదేశంలో అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగానికి లోబడే మనం బతకాల్సి ఉంటుంది సభ్య సమాజంలో. ఇది తెలుసుకోకుండా నేను ఇష్టం వచ్చినట్టు నరికేస్తా, పొడి చేస్తా, బూతులు తిడతాను అంటే ఇది సభ్య సమాజంలో నువ్వు ఉండడానికి అర్హుడివి కాదు. ఒకవేళ నువ్వు అలా ఉండాలి, రప నరకాలి అంటే అడవులకు వెళ్ళు, చెట్లను నరుకు, జంతువులు నరుకు, మళ్ళీ శిక్షలు పడతాయి. అడవులకు వెళ్ళినా కూడా శిక్షలు పడతాయి. సభ్య సమాజంలో ఉండాలి అంటే నువ్వు 10 మందికి సహాయం చేసి ఎదుగు, మంచి మాట తెచ్చుకో తప్ప ఈ భయానికి లోబడి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గారిని అసలు ఏమీ తెలియనటువంటి కేసులు ఇరికించి 53 రోజులు జైల్లో పెట్టారు. ఎక్కడైనా ఒకటి ధ్వంసం జరిగిందా? ప్రభుత్వ ఆస్తి ఒకటేనేమన్నా జరిగిందా? అంటే ఒక నాయకుడికి సమాజం పట్ల, రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి, ప్రేమ, అంకిత భావం ఉంటే ఇలా ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం కోల్పోయిన సంవత్సరానికి ఏమంటున్నారు? మీరు దాడులకు, హింసకు ప్రేరేపితం చేస్తున్నారు. అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అన్నారు. మీరేమంటున్నారు? ధర్మహింస తదైవచ అంటున్నారు. ఇక్కడ అధర్మహింస తదైవచ అనే సిద్ధాంతాన్ని మీరు ఫాలో అవుతున్నారు. మరి ఈరోజు అహింస పరమో ధర్మ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఏం చెప్పాలి? అదే భగవద్గీత చెప్పింది అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ. ఇక్కడ ధర్మం మీ దగ్గర ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు కేసులు పెడతారు? మీ దగ్గర అధర్మంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ప్రభుత్వం పైన నిత్యం ఏదో బురద జల్లాలని, గుడ్డ కాల్చి ముఖాన వేయాలనే ఉద్దేశం తప్ప ఎక్కడ మీలో రాష్ట్రం పట్ల కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ పట్ల కానీ, చట్టం పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ మీకు గౌరవం లేదు. ఇది లేదు. కాబట్టే లోకేష్ గారు గతంలోనే చెప్పారండి, వైసీపీ పార్టీ వాళ్ళకి లోకేష్ అనేవాడు ఒక మూర్ఖుడు అని గతంలోనే చెప్పాడు. సో అది ఫాలో అవుతున్నారు. ఆయన చెప్పిన మాట మీద నిలబడి ఫాలో అవుతున్నారు. కాబట్టి నాకు తెలిసి ఇదైతే కక్షపూరితం కాదు. గతంలో వీళ్ళు పెట్టినటువంటి SC/ST కేసులన్నీ, BC, SC, ST మైనారిటీలు ఎంతమంది హత్యలు గావించబడ్డారు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే మీకు 11 సీట్లకు పరిమితం చేశారనేది నేను చెప్తా ఉన్నాను.
మరి మొత్తానికి పేరుని నాని కానివ్వండి, లేదంటే ఇతర కీలక నేతలందరూ కూడా ఇటువంటి సినిమా డైలాగులు చెప్పి వైసీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.